మన దేశంలో కేవలం హిందువుల్లో మాత్రమే కనపడే ఒక అరుదైన మానసిక వ్యాధి సూడో సెక్యులరిజం. ఇది వేరే మతస్థుల్లో కనపడదు, హిందువుల్లో మాత్రమే కనపడుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫేస్బుక్లో నా పోస్టులు చూసి కొంతమంది నాతో అడుగుతూ ఉంటారు, సార్ మీరు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఒక్క పోస్ట్ కూడా నేను ముస్లింలకు వ్యతిరేకంగా వేయలేదు. కాకపోతే ముస్లింలని మోసం చేసే ముల్లాల గురించి, అట్లాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని మోసం చేసే పాస్టర్ల గురించి, సేమ్ టైము దొంగ స్వాముల గురించి, జ్యోతిషం పేరుతో వాస్తు పేరుతో మోసం చేసే దొంగల గురించి ఎన్నో పోస్టులు పెట్టినా. నేను అందరి గురించి పెట్టినా. అక్కడ మోసం గురించి మాట్లాడుతున్నాం కానీ మతం గురించి మాట్లాడలేదు. ఇంకొందరంటే సార్ మీరు బీజేపీని సపోర్ట్ చేస్తారు బాగా. డెఫినెట్గా నేను బీజేపీని సపోర్ట్ చేస్తాను, బీజేపీ ఐడియాలజీ. అయితే బీజేపీ సపోర్ట్ చేస్తే ముస్లింలని క్రిస్టియన్స్ని వ్యతిరేకించినట్ట ఎవరు చెప్పారు దాన్ని? కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసేసి సార్ మీరు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు. అరే ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ గురించి స్టడీ చేసిన నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి, నాకు రాజకీయాలంటే ఇష్టము, జియో పాలిటిక్స్ ఇష్టం కాబట్టి దాని గురించి స్టడీ చేసిన కాబట్టి నేను ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తా ఉన్నా. నువ్వు స్టడీ మనం చేయకుండా నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నావు. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ముస్లింలకు వ్యతిరేకమా, పాకిస్తాన్కు విమర్శిస్తే ముస్లింలకు వ్యతిరేకమా? ఇదేం లాజిక్ ఇది? సో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ బుర్రలో ఉన్న సూడో సెక్యులరిజం పురుగు ఏదైతుందో అది వాళ్ళని ఇలా క్వశ్చన్ చేపిస్తూ ఉంటుంది. ఈయన దేశంలో రెండు ఐడియాలజీలు ఉన్నాయి. ఒక ఐడియాలజీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరిని కలుపుకొని పోవాలా, అందరు ఈక్వల్, అదొక ఐడియాలజీ. ఇంకో ఐడియాలజీ ఏంటంటే ఇందులో అందరు కలిసిపోయారు. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ కాదు, ఇప్పుడు కాంగ్రెస్ అంటే మా లెఫ్టిస్టులు కాంగ్రెస్లోనే కలిసిపోయారు, ఈ సూడోగాళ్ళు కలిసిపోయారు, ప్రెసిడెంట్లు కలిసిపోయారు, ఒరిజినల్ కాంగ్రెస్ అందులోనే ఉన్నది. అందరు కలిసి ముస్లింకే సాత్, ముస్లింకా వికాస్ కాదు, మళ్ళీ ఓన్లీ ముస్లింకా సాత్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళని ముస్లింలను అభివృద్ధి చేస్తే వీళ్ళు ఓట్లు వేయరని వాళ్ళ భయం అనమాట. వాళ్ళని చదువుకొని ఏదో అభివృద్ధి చేయొద్దు, ముల్లగాళ్ళతో వాళ్ళని గోల్మాల్ చేసేయాలి, వాళ్ళని తప్పుదారి పట్టిస్తేనే మనకు ఓట్లు వేస్తారని. కాబట్టి ముస్లింకా సాత్, ఇక్కడనేమో సబ్కా సాత్ సబ్కా వికాస్, అక్కడ వికాస్ లేదు, ఓన్లీ ముస్లింకా సాత్. ఈ రెండిట్లో మీరు పొలిటికల్గా మీరు యాక్టివ్గా ఉంటే రెండిట్లో ఒక ఐడియాలజీకి సపోర్ట్ చేయాలి. నేను సబ్కా సాత్ సబ్కా వికాస్కు సపోర్ట్ చేస్తాను.